దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మే నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 86వ సంకీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 86 7వ వచనము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడు చక్కగా కీర్తన పాడుకుంటున్నాడు. ఏమని? దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, అంటే జవాబు దయచేసేవాడు అని కీర్తనకారుడు హృదయపూర్తిగా నమ్మి దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, నా ఆపత్కాలంలో నీకు నేను మొరపెడతాను అని దేవునికి మొరపెట్టేదనని చేసిన నేటి ధ్యానవాక్యపు కీర్తన మనము ధ్యానించుకుంటున్నాము. మానవులు వారి వారి జీవితాలలో అనేక ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు, శోధనలు ఎదుర్కొనుట తప్పనిసరి. ఇది మనం చూస్తూనే ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇది లోకములో ప్రతి మానవుడు అనుభవిస్తున్నటువంటి వాస్తవమే. మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంతవరకే కాదు, కానీ జీవిత మనుగడకు చాలని డబ్బుతో గడపడం, అనారోగ్యాలు, ఇలాంటి కష్ట పరిస్థితులు మనలను ఆందోళనకు గురి చేస్తుంటాయి. ఎందుకని? చేతిలో సరైనటువంటి డబ్బు లేక, సరైనటువంటి సహకారం లేక, సరైనటువంటి ఆదరణ లేక, ఇలాంటి పరిస్థితుల్లో చాలా భయకంపితులయ్యి ఉంటుంటారు. అటువంటి భయంకర పరిస్థితులలో ఎవరైనా తోడుండి సహాయం చేసేవారు కానీ ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అదే జరిగితే ఎంత సంతోషం కలుగుతుంది. ఏంటి? మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన ఎడల జాలితో మనకు ఆదరణ, సహాయము చూపెట్టేవాళ్ళు కనుక మన దగ్గరలో ఉంటే మనం ఎంతో ఆనందం చెందుతాం కదా. మనలను ఆదరించడానికి, మన కన్నీళ్లను తుడవడానికి, మనలను ఓదార్చడానికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో ఎందుకు వస్తారు, ఎవరో ఏమి పని, మన కొరకు నిత్యము మనకి సహాయము చేయడానికి చేతులు చాపుతూ మన క్షేమాల గురించి ఆలోచిస్తున్నటువంటి మన దేవుడు ఉన్నాడు మనకి పక్కన. మన ప్రభువు వారు ఉన్నారు మన ప్రక్కన. ఇంకా మనుషులను నమ్ముకుంటే ఏం సహాయం కలుగుతుంది? మనుషులను నమ్మకూడదు, దేవుని నమ్ముకోవాలి. ప్రభువు ఈ భూమి మీదకి రాకమునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా ప్రవక్తతో ఒక ప్రవచనాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. ఏమిటది? 61వ అధ్యాయము 3వ వచనములో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. అద్భుతమైనటువంటి మాట వింటున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా. మనకి ఆదరణ గురించి మనం ఎవరన్నా మనిషి వస్తే బాగుండు అనుకున్నాం కదా. ఎవరన్నా సహాయంగా మనకి ఆపదలో మనకి చెయ్యందిచ్చే వాళ్ళు ఉంటే మన సహాయంగా మనం ఆనందిస్తామంటున్నాం కదా. కాదు, దేవుడే యెషయా ప్రవక్తతో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మాటని మనకి గుర్తు చేస్తున్నాడు వాక్యానుసారంగా. ఏమని? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడన్న సువర్తమానం యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి విధానాన్ని ఇక్కడ మనకి గుర్తు చేయబడుతుంది. ప్రభువారు ఉన్నారు, ప్రభువారు మనకున్నారు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయుటకు, భారమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు అన్నటువంటి మంచి ఆనందకరమైనటువంటి మాట, మనకు ఆపదలలో సహాయపడతాడన్నటువంటి గట్టి బలాన్ని చేకూర్చే ఈ వాక్యంలోని యొక్క సారాంశము మనల్ని ఆనందభరితులుగా మనకు చేస్తుంది. అందుకొరకు ప్రభువారు జన్మించారట. అంటే మనతో ఉంటున్నారు, మనకి ఈ లోకములో మనతో ఉన్నారు. ఆయన జన్మించారు, పరిచర్య చేశారు, శిలువపై మరణించారు, తిరిగి పునరుద్ధానుడై ఆరోహణమై ఆయన మనల్ని అక్కడక్కడ దారిలో కానీ ఎవరితోనూ ఎమ్మైకి వెళ్ళే దారిలో పలకరించినటువంటి సత్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము వింటున్నాము. ఆ సత్యాన్ని నమ్మి మనము ఆపదలలో ఉన్నప్పుడు ఆయనకు మొర్రపెట్టాలన్నటువంటి గుర్తు మనకి ఉండాలి. ఆ యొక్క ఆనందభరితమైనటువంటి ఆ మాట మన ఆపదల్లో ఉన్నప్పుడు మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మనము రక్షణ పొందుకోవాలి. మనకి ఆనందముగా జీవించుటకు ఎవరి సహాయం అక్కర్లేదు, మనకు ప్రభువారు ఉన్నారు అన్నటువంటి విశ్వాసము నమ్మకముగా ఉంటే మనము తప్పకుండా మన ఆపదల నుంచి మనం విముక్తి పొందుతాము. కీర్తనకారుని మొర దేవుడు విని ఉత్తరమిస్తాడని ఎంతో విశ్వాసంతో గానం చేస్తున్నాడు, మంచి పాటలు పాడుతున్నాడు. కీర్తనల ద్వారా ఆయన యొక్క ఉద్దేశాన్ని వెలిబుచ్చుతున్నాడు దావీదు మహారాజు గారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగిన బాధలు, మనకు కలిగిన శోధనలు, మనకు కలిగిన అవమానములకు రెట్టింపు ఘనత పొందుటకు మన కొరకు ఎదురు చూస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేసి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ఆపదల నుంచి మనము తొలగిపోదాము. కష్టాలలో మనము, బాధలలో మనము ఆనందముగా అవన్నీ మనము పోగొట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క మనుగడను ప్రార్థనల ద్వారా మనము జీవిద్దాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను, నీవు ఆదరణ కలిగించే మాటలను, నీవు సహాయపడే మాటలను, నీవు మా దగ్గరుండి మమ్మలను ఎత్తి పట్టుకుంటున్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ తండ్రి, ఈ యొక్క నిత్యము ఈ యొక్క స్తుతి తర్వాత నీ దివ్యమైనటువంటి వాక్యాలను ధ్యానము చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. అయ్యా కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. కృపగల నాయనా, మేము ఆపదలలో, శోధనల్లో, భయాందోళనలో ఉన్నప్పుడు నిన్ను తండ్రి ఆశ్రయించి నీవు అనుగ్రహించే దయను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.